స్కూల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ అద్భుతమైన పథకమని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ పథకంలో ఎంపికైన ఒక్కో స్కూలుకు 90 లక్షల నుండి 2,25,00,000 వరకు కేంద్ర నిధులు వస్తాయని, మోదీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర పాలకుల్లో కొందరు కార్పొరేట్ సంస్థల పైసలకు అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పిఎంసిలో ఈ వెంకటరావుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఒకసారి చూసుకోవడం అని చెప్పి అటల్ టింకరింగ్ ల్యాబ్ను కూడా చూసుకోవడం ప్రారంభోత్సవం చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా మనం పిఎంసి స్కీమ్ కింద అనేక స్కూళ్ళను మనం ఏర్పాటు చేసినాం. ఆ స్కూళ్ళను విజిట్ చేయడము, ఆ స్కూళ్ళ నిర్వహణ ఏ విధంగా ఉందో చూసి రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మా ఎంపీలందరినీ ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా భీమారం, అదేవిధంగా మేడ్పల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరినీ చూడడానికి, ఈ స్కూల్ను చూడడానికి ఈరోజు ఇది రావడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము ఈ విద్యకు బడ్జెట్ ఎంత కేటాయించిందంటే 68,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వాలు ఈ విద్యకు బడ్జెట్ కేటాయించారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత సంవత్సరం ఒక్క ఏడాదికే 128,000 కోట్ల రూపాయలను కేటాయించింది. డబుల్ 68,000 ఏ మూలం జరుపు, దానికి 128,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విద్య కోసము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ప్రత్యేకంగా విద్య మీద, విద్యార్థులకు ఉన్నత విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి, విద్యార్థులను ఒక దేశభక్తులుగా దేశానికి అవసరమైనటువంటి విద్యను అందించాలని చెప్పి, ఒక జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలో నేర్పించాలని చెప్పి, విద్యార్థులందరూ ఒక సంస్కారవంతులుగా, క్రమశిక్షణ గల విద్యార్థులుగా అని చెప్పి వాళ్ళు తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ పిఎం శ్రీ లాంటి స్కీమ్స్ ను కేంద్ర